రేటు పెరిగితే బస్ కిరాయి పెరుగుతుందా తగ్గుతుందా? మరి కూరగాయల రేట్లు, పప్పు రేటు, ఉప్పు రేటు, నూనె రేటు, చింతపండు రేటు, సరుకు రవాణా ఛార్జీలు పెరిగితే పెరగదా? రవాణా ఛార్జీలు పెరిగితే పెరుగుతుంది కదా. ఒక గట్ల పెంచినోడు నరేంద్ర మోడీ. అట్లాంటి మోడీ గారికి, ఏమీ చేయని మోడీకి, తెలంగాణకు గుండు సున్నా ఇచ్చిన మోడీకి మనం ఎందుకు ఓటేయాలి ఆలోచించండి. 5 ఏళ్లలో బండి సంజయ్ గారు ఎంపీ అయింది. 5 ఏళ్లలో ఒక్క పైసా పనిచేసిండా? తంగలపల్లికి, సిరిసిల్లకు ఒక పని చేసిండా? ఎన్నడన్నా కనబడ్డా? గాలి తిరుగుడు, గాలి మాటలు తప్ప చేసిన ఒక్క పని ఉందా? మరి ఎందుకు వేయాలి బీజేపీకి ఓటు? ఆలోచించండి. దయచేసి నేను మిమ్మల్ని కోరేది, ఇది నేను మీకు చెప్పుడు కాదు, మీరు 10 మందికి చెప్పాలి. 13 తారీఖు లోపల తప్పకుండా దయచేసి మన అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు, మన అభ్యర్థి గెలిచేటట్టు, మన అభ్యర్థి గట్టిగా మంచి మెజారిటీ మన తంగలపల్లి మండలంకి ఇచ్చేటట్టు మీరందరూ కూడా శాయశక్తుల ప్రయత్నం చేయాలని నా విజ్ఞప్తి. ఎందుకంటే ఇన్ని చేసిన కేసీఆర్, 10 ఏళ్లలో మనకి ఇంత చేసిన కేసీఆర్ కు మనం రుణం తీర్చుకునే ఒక మంచి అవకాశం ఈ పార్లమెంట్ ఎలక్షన్. ఈ ఎలక్షన్ లో పోటీ ఎవరెవరికి మధ్య జరుగుతున్నది? 10 ఏళ్ల నిజం కేసీఆర్ పాలన, 10 ఏళ్ల విషం నరేంద్ర మోడీ పాలన, 150 రోజుల అబద్ధం రేవంత్ రెడ్డి పాలన. ఈ మూడింటి మధ్యలోనే ఎలక్షన్ జరుగుతున్నది. 10 ఏళ్ల నిజానికి, 10 ఏళ్ల విషానికి, 150 రోజుల అబద్ధానికి మధ్యన జరుగుతున్న ఎలక్షన్ ఇది. ఇక్కడ వ్యక్తులు ముఖ్యం కాదు, పార్టీ, మన పార్టీ నిలవాలే, గెలవాలే, మనం రేపటి రోజున గల్లా ఎగిరేసి నడవాలే మళ్లీ తంగలపల్లిలో అంటే తప్పకుండా ఈ ఎలక్షన్ లో మెజారిటీ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఎలక్షన్ లో మనం 10-12 సీట్లు గెలిస్తేనే కాంగ్రెస్ ఓడు రేపు రుణమాఫీ చేస్తాడు. కాంగ్రెస్ ఓడు రేపటి రోజున మళ్ళా 15,000 రూపాయలు ఇయ్యక తప్పదు. మహిళలకు 2,500 ఇస్తాడు, 4,000 పెన్షన్ ఇయ్యాల్సి వస్తుంది. ఒకవేళ ఈ ఎలక్షన్ లో తప్పకుండా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఈ ఎలక్షన్ లో మనం కింద పొరపాటున తప్పిదారి కాంగ్రెస్ కు ఓటేస్తే ఏం జరుగుతుంది? నేను ఏ పని చేయకపోయినా, పచ్చి అబద్దాలు ఆడినా, కేసీఆర్ ను తిట్టినా, బూతులు మాట్లాడినా ఇవాళ నాకే ఓటేసిండ్రంటే ఏ పని చేయాల్సిన అవసరం లేదు. 420 దొంగ హామీలిచ్చి లుచ్చా మాటలు మాట్లాడినా నాకే ఓటేసిండ్రంటే నేను ఒక్క పని చేయకపోయినా ప్రజలు నాతోనే ఉంటారు అని అనుకునే అవకాశం ఉంది. అందుకే మీ అందరినీ నేను కోరేది, ఇట్లాంటి లుచ్చా మాటలు మాట్లాడే లుచ్చా నాయకుడు రేవంత్ రెడ్డికి రేపు బుద్ధి చెబుదాం. గట్టిగా ఓటుతో కాంగ్రెస్ పార్టీని పాతరేద్దాం. అదేవిధంగా 10 ఏళ్లు గాలి తిరుగుడు, గాలి ముచ్చట్లు మాట్లాడిన బండి సంజయ్ కూడా ఈ ఎలక్షన్ లో నరేంద్ర మోడీకి, బండి సంజయ్ కూడా బుద్ధి చెబుదాం. తప్పకుండా మన గులాబీ కండువా ఉంటేనే తెలంగాణకు శ్రీరామ రక్ష అనే మాట అందరం గుర్తుపెట్టుకుందాం. గట్టిగా పనిచేద్దాం. ఈ 5-6 రోజులు గట్టిగా దండలాడితే తప్పకుండా మనకు మంచి ఫలితాలు వస్తాయి. మీ అందరినీ నేను ప్రార్థించేది ఒకటే, ఉంటాయి చిన్న చిన్న ఊరన్నాక చిన్న చిన్న బాధలు ఉంటాయి, ఎప్పటికీ అయిపోవు సమస్యలు. ఏదో ఒక సమస్య ఉంటుంది, ఒకటి పోతే ఒకటి వస్తుంది, అది పోతే ఇంకోటి వస్తుంది. ఒక సమస్య పోగానే ఇంకోటి మోపవుతుంది. నేను మిమ్మల్ని ప్రార్థించేది ఒకటే, మనం ఇప్పుడు మన ఊళ్ళో చిన్న చిన్న పంచాయతీలున్నా, ఒక ఫలానా ఆయన పెత్తనం ఉంది, నాకు పెత్తనం ఇస్తలేరన్న బాధ ఉన్నా, లేదా ఫలానా పని నేను అడిగినా అది కాలేదన్న బాధ ఉన్నా, ఈ నిమిషానికి తాత్కాలికంగా వాటిని అదిం పెట్టుకునైనా సరే మనం గట్టిగా కష్టపడితే ఒక 10-12 ఎంపీ సీట్లు కొడితే తప్పకుండా 6 నెలల లోపలనే తిరిగి కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి వస్తుంది. అందుకే మిమ్మల్ని ప్రార్థించేది, 13 తారీఖు నాడు మీరందరూ కూడా మనస్ఫూర్తిగా 10 మందికి చెప్పండి. చెప్పడమే కాకుండా దయచేసి బయటికి రండి. బయటికి వచ్చి మీ కుటుంబ సభ్యులు, ఇంకోటి చాలా మంది ఎట్లున్నారంటే ఎండ బాగున్నది మరి ఎట్లా, పొద్దునే రండి బయటికి, 7కి వెళ్ళి 10 లోపల ఓటింగ్ కంప్లీట్ చేసుకోండి. మళ్ళా సాయంత్రం 6 దాకా ఉన్నది, 4 నుంచి 6 ఉన్నది. పొద్దున్న 7 నుంచి 10 లోపలనే 50-60% ఓటింగ్ కంప్లీట్ చేసుకోండి. మిగిలిపోయిన వాళ్ళు సాయంత్రం 4 నుంచి 6 మధ్యలో కంప్లీట్ చేసుకోండి. అట్లయితే ఎండ దెబ్బ కూడా దాకకుండా సిస్టమేటిక్ గా జరుగుతుంది. దయచేసి మిమ్మల్ని అందరినీ కోరేది, ఈ 5 రోజులు గట్టిగా పనిచేద్దాం. సార్ కేసీఆర్ గారు 10 తారీఖు నాడు సిరిసిల్లకు వస్తున్నాడు. సాయంత్రం 4:30 గంటలకు, సాయంత్రం 4:30-5 గొట్టంగా మనకు సిరిసిల్లలో నేతన్న చౌక్ లో రోడ్ షో ఉంటది. దయచేసి తంగలపల్లి మండలం నుంచి ఈసారి తప్పకుండా నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక 15,000కు తగ్గకుండా మన వాళ్ళందరూ కదిలి రావాలి. పెద్ద ఎత్తున తంగలపల్లి దమ్ము చూపాలి. మీరు మొత్తం నా నియోజకవర్గంలోనే అతిపెద్ద మండలం తంగలపల్లి, మరి అతిపెద్ద సంఖ్యలో కదిలి రావాల్సింది మీరే. రేపు బ్రహ్మాండమైన బంపర్ మెజారిటీ మన అభ్యర్థి వినోదన్నకి ఇవ్వవలసింది మీరే.
దయచేసి మీ అందరినీ కూడా ప్రార్థిస్తా ఉన్నా, చిన్న చిన్న పంచాయతీలు ఏమైనా ఉంటే పక్కన పెడదాం. మే 13 నాడు మన అభ్యర్థిని గెలిపించుకుందాం. మే 10 నాడు మన నాయకుడు కేసీఆర్ గారు వస్తున్న రోడ్ షోను కూడా బ్రహ్మాండంగా విజయవంతం చేసుకుందామని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ, మరి ఎండలో కూడా ఇంత పెద్ద ఎత్తున వచ్చిర్రు మీరందరూ. భోజనాలు పెట్టిన వాళ్ళేదా? మా రాజన్న భోజనం ఇంతజాం చేసిందట, కాబట్టి రాజన్నకు కూడా ధన్యవాదాలు. పేరు పేరున మీకు నమస్కారాలు. నాకు ముస్తాబాద్ పోయేది ఉన్నది, అక్కడ కూడా మీటింగ్ ఉన్నది, కాబట్టి నాకు పోయేందుకు అనుమతి ఇవ్వాలని చెప్పి కూడా కోరుతూ, జై తెలంగాణ. కారు గుర్తుకే, జర గట్టిగా ఎప్పుడు కారు గుర్తుకే. థ్యాంక్ యూ. ఇందిరమ్మ కాలనీకి పార్క్ నుంచి ఒక 10 మంది భాగ్యలక్ష్మి